అంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక సౌదీ స్టాండ్ తీసుకుంటే ఇరాన్ వ్యవహరించే తీరు డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇరాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఒకవైపు అటాక్స్ శాంక్షన్సే కాకుండా ఇంకోటి కుర్దిష్ ఫోర్సెస్ని కూడా వాడుతున్నారు. కుర్దిష్ ఫోర్సెస్ కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ చేయించి కొంతమందిని వాడతారు. సో అందుకని ఆల్ అవుట్ ఇన్వే జరుగుతున్నది. సో ఇప్పుడు నిజంగానే ఇరాన్ కొట్టాలంటే ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. అనుకున్నట్టే చాబహార్ నుండి మనకే కాదు కదా బలూచిస్తాన్ యాక్సెస్, ఇరాన్ వాళ్ళు కూడా బలూచిస్తాన్ యాక్సెస్ ఉంది. బలూచిస్తాన్కి కూడా చాలా ఆర్మ్స్ మూవ్మెంట్ అవంతా ఇరాన్ ద్వారానే జరుగుతుంది. సో రష్యన్ వెపన్స్ దురంత సినిమాలో చూసాం దట్ ఈ లిస్ట్ ఆఫ్ వెపన్స్ ఇచ్చి ఇది రష్యన్ వెపన్స్ కావాలి బలూచిస్తాన్ వాళ్ళని అడుగు బలోచిస్ ఇస్తారంటారు. బలోచ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇరాన్ నుంచే కదా వచ్చేది. అది ఇరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ రీజన్స్ ఆ వేరే రీజన్స్ నుంచి మీకు రష్యా మీదుగా సెంట్రల్ ఏషియా మీదుగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇరాన్కి చేరుతుంది. ఇరాన్ నుంచి చాబహార్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి బార్డర్ దాటించేసి వాళ్ళు బలూచిస్తాన్ పట్టుకెళ్తారు. అందుకని బలూచిస్తాన్ నుంచే మీకు ఎంట్రీ పాయింట్. సో అది ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇరాన్. సో ఎసెన్షియల్లీ అందుకని ఇరాన్ కూడా అందరికీ ప్రస్తుతానికి వార్నింగ్ మోడ్లోకి వెళ్తున్నది. అండ్ ఐ థింక్ హోప్ఫుల్లీ వార్ అనేది చిన్నగా అది వైండ్ డౌన్ చేస్తేనే బెటర్. కానీ ఎందుకో ట్రంప్ కూడా ఒప్పుకోవట్లా. ఇన్ఫాక్ట్ తెలిసింది బెంజమిన్ నెటన్యాహు వాజ్ నాట్ హ్యాపీ. ఆయన ఓపెన్గా కూడా ఆయన అన్నారు, ఎవరిని అన్నాడు, జేడీ వాన్స్ని కూడా. జేడీ వాన్స్ యాక్చువల్గా అన్నారు, గుర్తుపెట్టుకుని మీకు మిగిలిన ఫ్రెండ్ మేము ఒక్కలమే అంటే మీరు ఒక్కలే కాదు 140 కోట్ల మంది భారతదేశం మా దగ్గర, ఇది ఒక మాట అన్నారు. ఇది కాకుండానే మనకి రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఈయన చనిపోయారు. ఈయన ఎవరు, లిండ్సే గ్రాహం. లిండ్సే గ్రాహం వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వార్ ప్రొపోనెంట్స్. అంటే ఆయన వార్ వెళ్ళాలి, ఇరాన్ మీద యుద్ధం చేయాలి అని అతను. ఆయన యూక్రెయిన్కి వెళ్ళి యూక్రెయిన్లో కొన్ని డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీస్ చూసి ఆయన ఇన్ఫాక్ట్ యూఎస్ చెప్పడం ఏంటంటే ఆయన ఇంటికి వచ్చిన మరుక్షణం ఆయన చనిపోయారు ఓవర్ నైట్ అన్నట్టు అన్నారు. కానీ రకరకాల కన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. దట్ ఒకటి రష్యన్ వాళ్ళు పాయిజన్ అటాక్ చేసి చెప్పారు. ఎందుకంటే లిండ్సే గ్రాహం ఇన్ఫాక్ట్ ఆయన ఇండియాకు కూడా చాలా 500% టారిఫ్ ఐడియా ఇచ్చింది ఆయన, లిండ్సే గ్రాహం. సో ఇన్ఫాక్ట్ ఇరాన్ మీద వార్ వెళ్ళమని, ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ కూడా రష్యాని కంప్లీట్గా మనం క్రిపుల్ చేయాలి. ఇన్ఫాక్ట్ యూక్రెయిన్ నుంచి మాట అన్నారు ఆయన, దట్ ఇక మీదట మనం రష్యాని ఇంకా క్రిపుల్ చేసేద్దాం, కంప్లీట్గా ఎకానమికల్గా కంప్లీట్గా నాశనం చేయబోతున్నాం మనం, వారే కాదు ఎకానమికల్ విల్ ఫినిష్ దెమ్ అని చెప్పి ఎవరెవరు రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు అంటే భారత్ అండ్ చైనా మన ఇద్దరిని టార్గెట్ చేసేది, చైనాని భారత్ని. వీళ్ళిద్దరి మీద కూడా రకరకాల శాంక్షన్స్ రకరకాల ఇష్యూస్ పెట్టబోతున్నాం మనం, సో దట్ రష్యాని ఫినిష్ చేయబోతున్నాం అని స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇచ్చిన మరుక్షణం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హీ వాస్ ఫౌండ్ డెడ్. సో ఇదొక ఇష్యూ ఒకటి ఉంది. ఇంకోటి కొంతమంది ఏమంటారంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, దట్ టర్కీకి కూడా మనం చిన్నగా F-35 సప్లై చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా. సో కొంతమంది అనడం ఇది ఇజ్రాయెల్ వాళ్ళు హ్యాపీగా లేరు, ఎందుకంటే టర్కీకి ఇవ్వడం ఏంటి, నువ్వు మా పక్షం ఉంటే టర్కీ గురించి మాట్లాడుతున్నారు. సో జేడీ వాన్స్ మా మీద ఎట్లా ఒత్తిడి పెడుతున్నారు, లిండ్సే గ్రాహం కూడా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెడుతున్నారా అని చెప్పి ఇదొక కాన్స్పిరసీ థియరీ, ఇజ్రాయెల్ హస్తం ఏమైనా ఉందా అని. మూడోది ఇరాన్ వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేశారు, ఎనిమీ నెంబర్ 1 ఆ సెట్ ఆఫ్ పీపుల్లో డొనాల్డ్ ట్రంప్తో పాటు లిండ్సే గ్రాహం కరెక్ట్. దాంట్లో ఇతను కూడా వాళ్ళు టాప్లో పెట్టారు లిండ్సే గ్రాహాంని, దట్ ఇతను కూడా వీ షుడ్ ఫినిష్ హిమ్ అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. పాసిబిలిటీ అటువైపు నుంచి కూడా ఉండొచ్చు కదా, ఇరాన్ నుంచి ఉండొచ్చు, రష్యా నుంచి ఉండొచ్చు, ఇజ్రాయెల్ నుంచి ఉండొచ్చు. బట్ ఇజ్రాయెల్ ఇస్ అన్లైక్లీ. కానీ ఎందుకంటే ఇప్పటిదాకా వార్ వచ్చింది అంటే ఇతని వల్లనే వచ్చిందంటే, లిండ్సే గ్రాహం లాబీ చేయడం వల్లనే ఇంత దూరం వచ్చింది వార్. సో మేబీ ఇట్ ఇస్ నాట్ ఇజ్రాయెల్, బట్ ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో చెప్తారు ఇజ్రాయెల్ కూడా చేస్తుండొచ్చు కదా, రష్యా ఎందుకు చేస్తుండాలని చెప్పి రష్యన్సే చెప్తారేమో. సో బట్ మోస్ట్ లైక్లీ రష్యా అయినా ఇరాన్ అయినా హస్తం ఉండొచ్చు. యూఎస్ వాళ్ళంటే మీదంతా కాదు న్యాచురల్ డెత్ అంటారు, ఎందుకంటే యూఎస్ ఒప్పుకోవడానికి లేదు, అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఎట్లా ఒప్పుకుంటారు, రైట్. సో ఇది ఇంత లెవెల్లో జరుగుతుంది. ఇది జరిగిన మరుక్షణం చూస్తున్నాం యూఎస్ వాళ్ళు ఇరాన్ మీద ఇంటెన్సిఫై చేశారు బ్యాటిల్. సో ఏమన్నా లింక్ ఉందా లిండ్సే గ్రాహం డెత్కి ఇప్పుడు ఇరాన్ మీద వార్ ఇంటెన్సిఫై చేయడం లింక్ ఉందా, అది మనకి వీ డోంట్ నో. బట్ ఎసెన్షియల్లీ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే వార్ రెటోరిక్ అనేది మళ్ళీ తగ్గింది అనుకున్నది. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ కూడా దే ఓటెడ్ అగేన్స్ట్ ఇట్, వార్ వద్దనే ఓట్ చేశారు. మరి ఎటువంటి ప్రొవిజన్తో మళ్ళీ ట్రంప్ మళ్ళీ వార్ మోడ్కి వెళ్తున్నారు అనేది వీ డోంట్ ఎగ్జాక్ట్లీ నో. బట్ ఇది చూడొచ్చు మనం, వార్ ఆగినప్పటి నుంచి ఏప్రిల్ ఎండింగ్లో వార్ ఆగినప్పటి నుంచి జూలై దాకా రకరకాలు జరిగాయి. ఇట్లా అయతుల్లా ఖమేనీ జరగడమే కాకుండా మనం కేర్ స్టార్ మరి కొలాప్స్ అవడం జరిగింది గవర్నమెంట్, దాంతోపాటు లిండ్సే గ్రాహం చనిపోవటం అనేది ఒకటి జరిగింది. ఇంకోటి ఇట్లాంటివన్నీ రకరకాల ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. అండ్ ఈక్వేషన్స్ మారటంలో ఇప్పుడు మళ్ళీ చూసిందే రష్యాకి యుక్రెయిన్ కూడా వార్ పెరుగుతూనే ఉంది. సో మళ్ళీ చైనాకి ట్రంప్ బిజినెస్ మెన్ అందరూ తీసుకెళ్తే చైనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని చెప్పి పంపించేశారు వాళ్ళు ఏమైనా పట్టించుకోకుండా. సో ఇందులో వాళ్ళు ఇండో ప్యాక్ కమాండ్ నుంచి ఇండో లేపేసి మేము పెసిఫిక్ ఓషన్ చూసుకుంటున్నాం అన్నట్టు అన్నారు, రైట్. అట్ ద సేమ్ టైం ఇండియా వచ్చేసరికి ఇండియన్ ఓషన్ పెసిఫిక్ ఓషన్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ జామ్ ప్యాక్ట్గా జరుగుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్. ఈ అన్నిట్లో కూడా మన ముఖ్యాంశం దట్ చాబహార్ పోర్ట్ ఇస్ స్టిల్, అందుకనే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే మనకుండే డీప్ సీ వాటర్ పోర్ట్ ఆ రీజన్లో ఏంటంటే మనకున్నది చాబహార్, దాని ద్వారానే మనకి సెంట్రల్ ఏషియా యాక్సెస్ అనేది ఉంటుంది. సో అందుకని వీ షుడ్ సమ్హౌ ప్రొటెక్టెడ్, అండ్ ఐ థింక్ అందుకని ఇప్పటిదాకా యూఎస్ అయితే అటాక్ చేయలేదు. సో యా. అయితే దీంతో పాటు అండి ఒకసారి మనం ఇజ్రాయెల్ చూస్తే ఇప్పుడు వాళ్ళ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయి ఇరాన్కి, ఇజ్రాయెల్ షుడ్ విత్డ్రా ఇట్ సెల్ఫ్ ఫ్రమ్
లెబనాన్, అలాగే ఇతరత్ర అసలు ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఏది లేకుండా చూడాలి. బట్ ఇజ్రాయెల్ చాలా స్టబన్గా ఉంది. ఇప్పుడు రేపొద్దున అక్టోబర్లో ఎలక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ ఇజ్రాయెల్లో. బెంజమిన్ నెతన్యాహు మీద ఎన్ని కరప్షన్ ఛార్జెస్ ఉన్నా యాజ్ అ నేషన్ వాళ్ళందరూ ఒకటే. ఏది యుద్ధాన్ని దగ్గరికి వచ్చేప్పటికే మళ్ళా కాదు. మనకి రాహుల్ గాంధీలు ఉంటారు, అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ రాయలు, లెఫ్టిస్ట్ మేధావులు వీళ్ళందరూ ఉంటారు. వెంబడి ఏదో జరిగిపోతుంది దేశంలో. బట్ వేరాస్ అక్కడ అతని విన్నింగ్ ఛాన్సెస్ 23% పెరిగినాయని ఒక రిపోర్ట్. ఇప్పుడు నిన్నటిదాకే ఉంది నెతన్యాహు ఈజ్ గోయింగ్ టు లూజ్ ది ఎలక్షన్స్ అని చెప్పేసి. ఈ 23% గ్రాఫ్ ఎట్లా పెరిగింది ఇందులో. కరెక్ట్. సో మీరు అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ భారత్ అయిన ఈ రీజన్లోని నేషన్స్ అన్నీ కూడా ఫారిన్ పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మనం యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, చైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇవన్నీ చేస్తారు. ఇజ్రాయెల్ వచ్చేసరికి ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది వెళ్ళి యూఎస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, యూరోప్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది. సో అందుకనే ఇజ్రాయెల్ మీద ఎటువంటి ఫారిన్ ప్రభావం అనేది డెఫినెట్గా పడదు అది. సో వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉంటుంది. అందుకని పొలిటికల్గా వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకరినొకరు దూషించుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇజ్రాయెల్గా నేషనలిస్టిక్గా వాళ్ళు ఒకటి. మనకు అన్ఫార్చునేట్గా ప్రస్తుతానికి ఆ పరిస్థితి యాజ్ ఆన్ డేట్ అయితే లేదు. కొన్ని విషయాలు ఉంది కానీ అన్ని విషయాల్లో లేవు అట్లా. సో ఆయనకి డెఫినెట్గా ఇప్పుడు మొన్న అయితే వారుది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఈ డీల్ బ్రోకర్ చేసి సెటిల్ చేద్దాం అన్నప్పుడు బెంజమిన్ నెటన్యాహు కూడా ఓకే అని ఉంటే ఇంకా అప్రూవల్ రేటింగ్ తగ్గేది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు అనుకున్నది ఏంటి, దట్ ఇరానియన్ రెజిమ్ మారాల్సిందే అనుకున్నారు. దాంతోపాటు వాళ్ళు కంప్లీట్ డీన్యూక్లియరైజేషన్ అనుకున్నారు. దాంతోపాటు బేసికల్గా ఈ హౌతీస్ అయినా, హమస్ అయినా, లేకపోతే హెజ్బుల్లా అయినా ఇవన్నీ న్యూట్రలైజ్ అవ్వాలని అది అనుకున్నారు. ఇప్పుడు ట్రంప్ వార్ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ టాపిక్స్ కొంచెం సైడ్కి వెళ్ళిపోయి హార్మూజ్ మీద పడిపోయింది. సో ఒప్పుకొని ఉంటే బెంజమిన్ నెటన్యాహు ఒక విఫలం కిందకే భావించేవాళ్ళు. ఇప్పుడు ఏంది, ఆయన ఒప్పుకోలేదు, నిలబడి ఒకవైపు పీస్ ట్రీటీ జరుగుతుంది, ఇస్లామాబాద్ టాక్స్ జరుగుతుంది, లెబనాన్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాడు. లెబనాన్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా న్యూట్రలైజ్ చేస్తూనే ఉన్నాడు. దానిపైన ఇప్పుడు మళ్ళీ సమ్హౌ దే కన్విన్స్ యూఎస్ దట్ మళ్ళీ వార్ మోడ్లోకి వెళ్ళండి కన్విన్స్ చేయగలిగారు. ఇన్ స్పైట్ ఆఫ్ నవంబర్లో యూఎస్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ ట్రంప్ని కన్విన్స్ చేయగలిగారు. సో దానివల్ల డెఫినెట్గా ఇది మళ్ళీ బెంజమిన్ నెటన్యాహుకి కొంచెం ఇది అప్లిఫ్ట్ అనేది జరుగుతుంది అది. యా, బట్ ఇజ్రాయెల్ ఐ థింక్ ఏంటంటే దే విల్ నాట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్ దాన్ లెబనాన్ మొత్తం అసలు హమస్ అండ్ హెజ్బోల్లా కంప్లీట్గా ఫినిష్ అవ్వడం డెఫినెట్గా కోరుతుంది. సాధ్యమంటారు అది? మోస్ట్లీ ఇప్పుడు నిజం చెప్పాలంటే హమస్ని ఆల్మోస్ట్ అది డిజేబుల్ చేసేసింది. ఆల్మోస్ట్ చేశారు. స్టిల్ ఇంకా సొరంగాలు తవ్వుకుంటే అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. ఆ సొరంగాలు కూడా అంటే బేసికల్గా ఐడియా ఏంటంటే ఏ వార్లో అయినా కూడా ఐడియా ఉన్నంత వరకు ఎప్పుడు మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చండి. అందుకనే ఇప్పుడు నాజీజం కూడా అదే అంటారు, దట్ ఫిజికల్గా డిస్మాంటిల్ చేశారు, లీడర్షిప్ మొత్తం డిస్మాంటిల్ చేశారు. కానీ అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఐడియాని కంప్లీట్గా ఫినిష్ చేసి పారు. ఎట్లా మూవీస్ రిలీజ్ చేశారు. నాజీజం అంటే ఇట్ ఇస్ అ వెరీ నెగటివ్ థింగ్, ఇట్ ఇస్ బ్యాడ్, ఇట్ ఇస్ ఇన్హ్యూమన్, ఇట్ ఇస్ ఈవిల్. సో ఇప్పుడు ఇవాళ కూడా మనం నాజీ అంటే మనం ఫస్ట్ అదే వస్తుంది, దే ఆర్ వెరీ వెరీ ఈవిల్ పీపుల్ అని కన్విన్స్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. దానివల్ల ఎవరైనా నాజీ అన్న వెంటనే ఇట్స్ అ నెగటివ్ వర్డ్. సో అది చేసిన రోజు కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు హమస్ అయినా, హూతీస్ అయినా, లేకపోతే ఇప్పుడు మనకు కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మనకు కూడా అంటే నాజీస్తో కంపేర్ చేయాలని కాదు, ఎందుకంటే వీళ్ళు మన మనుషులే కాబట్టి. కానీ ఇప్పుడు నక్సల్ మూవ్మెంట్ ఎస్పెషల్లీ వీళ్ళ ఈ రూరల్ ఆర్ ట్రైబల్ బేస్డ్ నక్సల్ మూవ్మెంట్ మాట్లాడదాం, అర్బన్ నక్సల్ కాదు, ట్రైబల్ నక్సల్ మూవ్మెంట్ కూడా మన వాళ్ళే చాలామంది నిజం చెప్పాలంటే వాళ్ళు అమాయకులు ఉన్నారు, మళ్ళీ అగ్రెసర్స్ ఉన్నారు, ఇద్దరు ఉంటారు ఆ గ్రూప్లో ఉంటారు. వాళ్ళని ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తాం సొల్యూషన్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఐడియా అనేది ఐడియాలజీని కట్ చేయాలి. అది పోవాలంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలి, జెన్యున్ ప్రాబ్లమ్స్ ఏంటి అది అడ్రస్ చేయాలి. దాన్ని తీసుకెళ్ళండి సార్ సమస్య. హెజ్బుల్లాస్ అంటే వాళ్ళు దే ఆర్ పొజిషన్ రేట్ 11. కరెక్ట్. హూతీస్కి ఏంటి సమస్య? బేసిక్గా వాళ్ళు సిపిఐ రేట్స్ అనుకుంటాను. అట్లానే కాదు, ఎందుకంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్లో అది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. అంటే ఒకటి సెక్టేరియన్ ఇష్యూ ఉంది, సున్నీ వర్సెస్ షియా ఇష్యూ అనేది ఉంది. హూతీస్ బై అండ్ లార్జ్ షియా బ్యాక్డ్ ఉన్నారు, యెమెన్ కరెంట్గా ఉండే డిస్పెన్సేషన్ మొత్తం సున్నీ బ్యాక్డ్ ఉన్నారు. సో ఆ సెక్టేరియన్ ఇష్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు ఇస్లాం మొత్తం ఒకటి అనుకున్నప్పుడు సున్నీ షియా మధ్యలో డెఫినెట్గా ఇష్యూస్ అనేది ఎప్పుడు ఉండేది. దట్ ఈస్ ద ఇరాన్ వర్సెస్ గల్ఫ్ నేషన్స్ కూడా ఒక విధంగా అది కూడా ఇట్స్ ప్లేయింగ్ అవుట్ అలాంగ్ విత్ యూఎస్ ప్రెసెన్స్. సో హూతీస్లో కూడా దట్ ఈస్ వన్ థింగ్, దట్ మేము షియాస్ కాబట్టి మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. ఇంకోటి ఇస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. దర్ ఇస్ సో మచ్ పావర్టీ దట్ అందుకని వాళ్ళకి ఏం చేయాలి తెలియక క్రైమ్స్లోకి దిగుతారు. దాంట్లో సడన్గా ఒక వార్ వస్తాడు, ఇవన్నీ క్రైమ్స్ ఎందుకు చేస్తావు, ఇవన్నీ చిల్లర దొంగలు ఎందుకు చేస్తావు, ఈ గన్ను పట్టుకో నువ్వు పోరాడితే మాత్రం వీ కెన్ డూ సంథింగ్ గ్రేట్ అంటారు. దాంతోపాటు 2-3 పైరట్స్ అవుతారు, 2-3 హూతీలో రెబెల్స్ అవుతారు, ఇవన్నీ అవుతారు. ఒక ఐడియాలజీ మళ్ళీ ఇంప్లాంట్ చేస్తారు. వీఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్, దేనికోసం ఫైట్ చేస్తున్నాం, వీళ్ళ వ్యతిరేకంగా, ఎదురు ఉన్న సెక్టేరియన్స్కి వ్యతిరేకంగా, వాళ్ళకి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ మన పాలెస్టీనియన్స్ మీద దాడి చేస్తే వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తారు వీళ్ళు, అంటే వీళ్ళు అసలైన ముస్లిమ్స్ కాదు వీళ్ళు. సో అటువంటి ఐడియాలజీ పెట్టి ఆ యుద్ధం అనేది జరుగుతున్నది. సో ఇజ్రాయెల్ ఇస్ రైట్ వెన్ ఇట్ సేస్ దట్ ఇరాన్ వాళ్ళకుండే రాడికల్ ఇస్లామిక్ రెజీమ్ ఉన్నంత కాలం మనం బతకలేము అనేది దేర్ వర్జన్, ఇట్ ఇస్ రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ పాలెస్టీన్ వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళకి ఎందుకు ఇరుక్కుపోయారు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, మొత్తం గోలగాలు చేసి వెళ్ళారు, దాంట్లో పాలెస్టీన్ వాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళల్లో కూడా బాగా ఆవేశం ఉన్న వాళ్ళు చిన్నగా వాళ్ళు గన్స్ ఎత్తారు,
లేకపోతే బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు గన్స్ ఇస్తారు, వాళ్ళు కొంతమంది హమస్లోకి జాయిన్ అయిపోయారు, లెబనాన్ వాళ్ళు హెజ్బుల్లాకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇనేవే క్లీనప్ ఆపరేషన్ అనేది ఇజ్రాయెల్ చేస్తున్నది, కానీ ఐడియాని తీయగలుగుతుందా లేదా అనేది ముందు మనం చూడాలి.